Hi students, next networks నుండి application layer. This is the last layer. సో మనకి స్ట్రక్చర్లో ఫస్ట్ కనిపిస్తుంది. సో నియర్ ఎండ్ యూజర్కి నియర్గా ఉంటుంది. స్టార్టింగ్ మనకి ఓఎస్ఐ మోడల్లోని స్టార్టింగ్ లేయర్ ఇది. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, రిమైనింగ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇది లాస్ట్ లేయర్. ఓకే, సో ఇక్కడ ద అప్లికేషన్ లేయర్ ఈజ్ ది ఓఎస్ఐ మోడల్ ఇది క్లోజెస్ట్ లేయర్ టు ది ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ మీన్స్ యూజర్, మనం ఎవరైతే ఆపరేట్ చేస్తున్నామో దట్ ఈస్ ద ఎండ్ యూజర్. సో మనమే ఎగ్జాంపుల్. ఓకే, మనకి అప్లికేషన్ లేయర్ అనేది క్లోజెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ద అప్లికేషన్ లేయర్ అండ్ ఎండ్ యూజర్ క్యాన్ బి ఇంటరాక్ట్ డైరెక్ట్లీ విత్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్తో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ద అప్లికేషన్ లేయర్ ప్రోగ్రామ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ అండ్ సర్వర్. సో ఇక్కడ మనకి క్లయింట్ అండ్ సర్వర్ మీద బేస్ అయ్యి ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఉంటుంది. సో ఇది క్లోజెస్ట్గా ఎండ్ యూజర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్ లేయర్ అనేది డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట సాఫ్ట్వేర్ అప్లికేషన్స్తో. ఓకే, నెక్స్ట్ ఈ అప్లికేషన్ లేయర్ యొక్క సమ్ ఫంక్షన్స్ చూద్దాం. ఐడెంటిఫైయింగ్ ది కమ్యూనికేషన్ పార్ట్నర్. సో ఐడెంటిఫైయింగ్ ది కమ్యూనికేషన్ పార్ట్నర్ అంటే ఏంటి అంటే దిస్ లేయర్ ఐడెంటిఫైస్ ది అవైలబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ పార్ట్నర్స్ ఫర్ యాన్ అప్లికేషన్ విత్ డేటా టు ట్రాన్స్మిట్. డేటా ట్రాన్స్మిట్ చేయడానికి అవైలబుల్గా ఉన్న కమ్యూనికేషన్ పార్ట్నర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈజీగా ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ డిటర్మైనింగ్ ది రిసోర్స్ అవైలబిలిటీ. సో ఇక్కడ డిటర్మైనింగ్ రిసోర్స్ అవైలబిలిటీ అంటే ఏంటంటే ఇట్ డిటర్మైన్స్ ది సఫిషియంట్ నెట్వర్క్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ది రిక్వెస్ట్ కమ్యూనికేషన్. ఏదైతే ఏ డివైస్ నుండో రిక్వెస్ట్ పంపిస్తామో ఆ డివైస్కి కావాల్సిన నెట్వర్క్ అనేది సఫిషియంట్గా రిసోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయా లేదా అని ఇది ఫైండ్ అవుట్ చేసి దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంచుతుంది ఈ అప్లికేషన్ లేయర్ అనేది. నెక్స్ట్ వన్ సింక్రొనైజింగ్ కమ్యూనికేషన్. సో సింక్రొనైజింగ్ కమ్యూనికేషన్ అంటే సీక్వెన్షియల్గా ఆల్ ది కమ్యూనికేషన్స్ అక్కర్ బిట్వీన్ ది అప్లికేషన్స్ రిక్వైర్స్ కోఆపరేషన్స్ విత్ ది మేనేజ్డ్ బై అప్లికేషన్ లేయర్. సో ఇక్కడ మనకి ఆల్ ది కమ్యూనికేషన్స్ ఆర్ బిట్వీన్ అప్లికేషన్లో మనకి కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో డేటా అనేది క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్స్ అనేది మనకి నెంబర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేది జరుగుతుంది. సో అక్కడ మనకి అప్లికేషన్ లేయర్ అనేది కోఆపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, దాన్ని మనం సింక్రొనైజేషన్ కమ్యూనికేషన్ అంటాం. సో దేనికి ఎటువంటి ఇష్యూస్ రాకుండా సో ఈ అప్లికేషన్ లేయర్ అనేది కోఆపరేట్ చేస్తుందండి. నెక్స్ట్ మోస్ట్లీ అప్లికేషన్ లేయర్లో కొన్ని సర్వీసెస్ అనేది ఉన్నాయి. అవి ఏంటంటే సర్వీసెస్ ఆఫ్ అప్లికేషన్ లేయర్. సో ఇందులో ఫస్ట్ సర్వీసెస్ ఆఫ్ అప్లికేషన్ లేయర్లో ఫస్ట్ వన్ నెట్వర్క్ విర్చువల్ టెర్మినల్. సో నెట్వర్క్ విర్చువల్ టెర్మినల్ అంటే ఏంటి అంటే ఇట్స్ అలౌస్ ఏ యూజర్ టు లాగ్ ఆన్ టు ఏ రిమోట్ హోస్ట్. సో హోస్ట్ అంటే ఎవరైతే యూజరు రిక్వెస్ట్ పంపిస్తారో సర్వర్ని దాన్ని మనం హోస్ట్ అని కాల్ చేస్తాం. ఓకే, ద అప్లికేషన్ క్రియేట్స్ ది సాఫ్ట్వేర్ ఎమల్యూషన్ ఆఫ్ ది టెర్మినేట్ అట్ ది రిమోట్ హోస్ట్. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ నెట్వర్క్ విర్చువల్ టెర్మినల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది అలౌ చేస్తుంది అనమాట. రిమోట్ హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగన్ అవ్వడానికి ఇది అలౌ చేస్తుంది అనమాట ఈ అప్లికేషన్ లేయర్ అనేది. ఓకే, ఇట్ ఈస్ కమ్యూనికేట్ విత్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ టెర్మినల్. సో ఇట్ అలౌస్ ది యూజర్ టు లాగ్ ఆన్. నెక్స్ట్ వన్ ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్. దాన్నే మనం FTAM అంటాం. సో ఇదేం చేస్తుందంటే FTAM అనేది అప్లికేషన్ అలౌస్ ది యూజర్ టు యాక్సెస్ ది ఫైల్స్ ఇన్ ఏ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ ఇట్ రిట్రైవ్ ది ఫైల్స్ ఫ్రమ్ ది కంప్యూటర్స్ అండ్ మేనేజ్ ది ఫైల్స్ ఇన్ ఏ రిమోట్ కంప్యూటర్. సో మనం రిమోట్ యాక్సెస్ చేసిన కంప్యూటర్ని అలౌ చేస్తుంది. అందులో ఏదైతే డేటా స్టోర్ చేసామో అది మనం రిట్రైవ్ చేసుకోవడానికి ఫైల్స్ అనేది ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది మనకి వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ అడ్రసింగ్. సో అడ్రసింగ్ అంటే నేమ్లోనే ఉంది. సో టు అప్డేట్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ సర్వర్. సో క్లయింట్ యొక్క సర్వర్ యొక్క అడ్రసింగ్ అనేది కంపల్సరీగా నీడ్ అయి ఉంటుంది. సో క్లయింట్ యొక్క అడ్రస్ని ఇది తెలిసి ఉంటుంది. నెక్స్ట్
సర్వర్ యొక్క క్లయింట్ అండ్ సర్వర్ బోత్ అడ్రసెస్ కూడా ఏదైతే డేటా పంపిస్తామో ఎక్కడి వరకు పంపిస్తామో సోర్స్ డెస్టినేషన్ బోత్ అడ్రస్ కూడా ఈ అప్లికేషన్ లేయర్ అనేది కలిగి ఉంటుంది. వెన్ ది క్లయింట్ మేడ్ ఏ రిక్వెస్ట్ టు ది సర్వర్ ద రిక్వెస్ట్ కంటైన్స్ ది సర్వర్ అడ్రస్. సో డేటా అనేది ఎక్కడి నుండి పంపిస్తుంది, ఎక్కడి నుండి రిసీవ్ చేసుకుంటున్నాం, ఎక్కడి నుండి పంపిస్తాం, బోత్ సెండర్ అండ్ రిసీవర్ యొక్క అడ్రస్ కూడా ఇది స్టోర్ చేస్తుంది. సో ఇలా మనం స్టోర్ చేస్తూ దీని యొక్క డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ని కూడా ఇది యూజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మెయిల్ సర్వీసెస్. మెయిల్ సర్వీసెస్ అంటే an application layer provides the email forwarding storage. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ లేయర్ అనేది సమ్ మెయిల్స్ని స్టోర్ చేస్తూ దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఇలాంటి సర్వీసెస్ కూడా ఈ అప్లికేషన్ లేయర్ అనేది చేస్తుంది. సో అదొక అడ్వాంటేజ్, అదొక సర్వీస్. నెక్స్ట్ డైరెక్టరీ సర్వీసెస్. సో డైరెక్టరీ సర్వీసెస్ అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ దట్ ప్రొవైడ్స్, డేటాబేస్ మీన్స్ ఇట్ ఈస్ టు స్టోర్ ది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఓకే, దట్ ప్రొవైడ్స్ ది యాక్సెస్ ఫర్ ది గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అబౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ కోసం ఇక్కడ డేటా అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద డైరెక్టరీ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అథెంటికేషన్. ఇట్ అథెంటికేషన్ అంటే అర్హులు. ఓకే, ఇట్ అథెంటికేట్స్ ది సెండర్ ఆర్ రిసీవర్ మెసేజ్ ఆర్ సెండర్ అండ్ రిసీవర్ మెసేజ్ బోత్ని మన ఇక్కడ అథెంటికేట్ చేస్తుంది అనమాట. అంటే అథెంటికేట్ ఎవరైతే ఆథరైజ్ పర్సన్ ఉంటారో సెండర్ ఆర్ రిసీవర్ లేదా బోత్ ఆథరైజ్డ్ పర్సన్స్ని ఇది యాక్సెస్ చేస్తుంది అనమాట ఈ అప్లికేషన్ లేయర్ అనేది. సో దిస్ ఈస్ ది ఓవరాల్ అబౌట్ అప్లికేషన్ లేయర్. This is the simplest layer in the